విష్ణువర్ధన్ భోజనం చేసి పైకి వెళుతూ, అమ్మా, పిన్ని, భోజనాల తర్వాత పైకి రండి అన్నాడు. తలనొప్పిగా ఉందని సుశీల పడుకుంది. తోటికోడళ్ళు ఇద్దరే హాల్లో ఉన్నారు. ముఖాముఖాలు చూసుకున్నారు. అతను చరచరా పైకి వెళ్ళిపోయాడు. రాజీవ్ వెధవ గోల్ చేస్తే 10 రూపాయలు ఇచ్చానే. అందుకు కదక్క, ఈరోజు పిల్లలు గొడవ చేశారని 4 రకాల పలహారాలు చేశాను. ఈ సాయంత్రం విష్ణు తొందరగా వచ్చాడు. ఆయనతో పాటు నన్ను తీసుకుపోలేదు భగవంతుడు. భోజనాలు చేసి తలుపులు వేసి ఇద్దరూ పైకి వెళ్లారు. కూర్చోండి అన్నాడు తను పచారులు చేస్తూ. క్షమించండి, కిందైతే పిల్లలకు వినిపిస్తుందనే పైకి పిలిచాను. వాళ్ళిద్దరూ అతని మంచం వరకు కూర్చున్నారు. సుధ వివాహం ఎంత తొందరలో జరిగితే అంత మంచిది పిన్ని. మీ అన్న కొడుక్కిస్తానంటావా? పై సంబంధం చూడాలా? అది మీరు నిర్ణయించాలి అన్నాడు. అది డాక్టరీ చదువుతానంటోంది బాబు. అది పుట్టగానే మీ బాబాయ్ అదే కోరిక కోరారు. మన కోరికలు సరే, అది ఇప్పటికే 2 సార్లు పరీక్ష తప్పింది. ఈసారి పాస్ అవుతుందన్న నమ్మకం లేదు. అదేంటి విష్ణు, దేవుడు దయతలిచి మనకింత ఇచ్చాడు. ఫెయిల్ అయితే చదివించుకోలేమా? దాని వయసు ఎంతని? పొట్టుమని 17 లేవు. కాంతమ్మ అందుకుంది. దానికి తండ్రి లేడనేగా బాబు. ఉహుం. గుట్టుగా గుప్తంగా ఒక తాటి మీద నడుద్దామంటే కుదురుతుందా ఇంట్లో? విసుక్కుంటూ వెళ్లి 2 ఉత్తరాలు తెచ్చి వారికి ఇచ్చాడు. కమలమ్మ ఉత్తరాలు చదివి వణికిపోయింది. అతనెవరు నీకు తెలుసా విష్ణు? ఆ, కానీ వివాహితుడు పిన్ని. అయ్యో, ఆమె తల పట్టుకుంది. కాంతమ్మ సంగతి అర్థం చేసుకుంది. కమలమ్మ భుజం తట్టింది ఆప్యాయంగా. ఊరుకో కమల, ఈ కాలమే ఇంత. అలాంటివన్నీ తండ్రి ఉన్నవారికక్క. నాలాంటి వారు ఎందుకు బ్రతుకుతారో తెలీదు. వెక్కి వెక్కి ఏడ్చింది. ఏడిస్తే సమస్యలు పరిష్కారం కావు పిన్ని. మామయ్య దగ్గరకు వెళ్ళు విష్ణు. అతను అంగీకరించకపోతే పై సంబంధం చూడు. పిన్ని, సుధనే అనద్దు. ఇది నా విన్నపం. ఆజ్ఞాపిస్తూనే విన్నపం అంటావేం? వెళ్ళిపోయింది. ఏం కాలమో ఏం పిల్లలో గొణుక్కుంటూ కాంతమ్మ మేడ దిగింది. కమలమ్మ అన్న కొడుకే సుధ నిశ్చయమైంది. ముహూర్తాలు కూడా పెట్టుకున్నారు. సుధ తేలుకుట్టిన దొంగలా అయింది. పెళ్ళైన బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఉండొచ్చు అతను చెప్పాడు. తను నమ్మింది. అన్నయ్యకెలా తెలిసిందో అనుకుంది. రాత్రి పేపర్ చూస్తూ కూర్చున్నాడు విష్ణు. కాంతం వచ్చింది. ఏంరా ఇంకా కూర్చున్నావు? ఆడపిల్ల పెళ్ళంటే మాటలా? అటు కమల పుట్టింటి వారు ఎలాగూరారు? సుశీల పుట్టింటి వారికి కబురిచాయి. మా వాళ్ళ దగ్గరకు ఉదయం వెళతాడు. ఓ 4 ఆడవారు ముందొస్తేనే గాని పనులు తెమలవు. ఓ 400 రూపాయలు సుమతి అత్తగారికి మనీ ఆర్డర్ చేయించు. తక్కువైతే వచ్చాక చూసుకుందాం. ఇంకా పేపరు పక్కకు పెట్టాడు. సుధకున్న నగలు చాలుగాని అదేమో కొత్త మోడల్ కావాలంటోంది. వద్దంటే తండ్రి లేని పిల్లలంటూ పిన్ని ఏడుస్తోంది. ఈసారి ఎక్కువగా ఎవరికీ పెట్టను. బట్టలు నీ పెళ్లికి పెడదాం. ఓ 3000 ఇస్తే ఏవో ముఖ్యమైన వారికి పిల్లలకు తెస్తాను. "ఉమ్." సామాన్లు శుభ్రమే తెస్తాడు. మనం మరిచిపోయినా అతను గుర్తుపెట్టుకుని తెస్తాడు. ఇంటికి రంగులవి వేయించాలి. మొన్నే 6 నెలల క్రితం మీ నాన్నగారి దినానికి వేయించాం. అయినా తప్పదు. అమ్మా, మీరెవరూ శ్రమ పడద్దు. అన్నీ నేను చూసుకుంటాను. అందరికీ బట్టలు తెస్తాను. వాళ్ళిష్టం వచ్చినవే తెచ్చుకుంటారు. ఇక రైలు ఛార్జీలు ఎవరికీ పంపనక్కర్లేదు. అభిమానం ఉన్నవారు వస్తారు అన్నాడు మెల్లగా. అందరికీ శుభలేఖలు పంపుతాను. విష్ణు, ఎందుకమ్మా ఒకే విషయం 10 సార్లు అనుకోవడం? లేచి వెళ్ళిపోయాడు. తర్వాత పిల్లలందర్నీ పిలిచి తలకు 50 రూపాయలు ఇచ్చాడు. సాయంత్రం నేను తీసుకువెళతాను. మీకిష్టం వచ్చినవి కొనుక్కోండి అన్నాడు. అందరూ తలలాడించారు. వీడి తెలివి బంగారం కాను. 50 ఇచ్చి ఇష్టం వచ్చినవి కొనమంటాడేమో. సుశీలమ్మ బొగ్గలు నొక్కుకుంది. ఓ పేరు మూసిన సత్రమే భోజనాలతో సహా వివాహం జరిపిస్తుంది. ఆహ్వానితుల సంఖ్య, పదార్థాలు చెప్పాలి. అదే సత్రంలో వివాహం జరిపించాడు. 10,000 కట్నం అడిగితే ఇచ్చాడు. అట్నుండే అమ్మాయి వెళ్ళిపోయింది. వివాహం కాగానే బంధువులు వెళ్ళిపోయారు. సుమతి, విఠల్ మిగిలారు. తండ్రి లేడనే కదా సత్రంలో పెళ్లి. ఇదో పెళ్ళా? సుమతి పెళ్లి ఎలా జరిగింది? నన్ను నమ్ము కమల, నాకిద్దరూ ఒకటే. వాడి నిరంకుశత్వం నాశనం కాను. నేనేం చెయ్యాలి? వెళ్ళిపోయే బంధువులను ఉండమన్నా ఏమంటాడో అని గిలగిల్లాడిపోయానే అంది కాంతమ్మ. చిన్నబావు చెబితేనే సంబడం. పెళ్లి చిన్నబావును అడిగే కుదిరిచావా? సుశీలమ్మ కయ్యమంది. ఆ కర్కోటకుడు చావని, ఏ మహమ్మారో వచ్చి వాణ్ణెత్తుకోని. కాంతమ్మ ఏడ్చాక గాని కమలమ్మ శాంతించలేదు. 3 రోజులకు సుమతి ప్రయాణం అయింది. బొట్టు పెట్టి సుశీల పెట్టిన వెంకటగిరి చీర చూడగానే ముఖం మార్చుకుంది. తల్లి దగ్గర గునుపు మొదలు పెట్టింది. మా అత్తగారింట్లో ఏమనుకుంటారమ్మా? నేనేం చేయనే, మా తల్లివి కదూ. వచ్చే నెలలో ఎలాగూ సూడిదలతో మీ అత్తారింటికి వస్తాం. అప్పుడు మంచిది కొంటానే అని బుజ్జగించి పంపేసింది.
అక్క, వీడిలా పక్కా వ్యాపారస్తుల రీతిలో మాట్లాడడం మానాలంటే ఒకే ఉపాయం ఉంది అంది సుశీలమ్మ. సుమతి సీమంతం అంటే అంతా 300లతో జరిగిపోవాలంటాడు విష్ణు. తోటి కోడళ్ళు విసుక్కున్నారు. చెప్పవే, ఏం చేయను? వాడికి త్వరగా పెళ్లి చేయాలి. ఆ కోళ్లే వీడిని ఆడిస్తుంది. మనకు నీతులు బోధించే మొగాడు కిక్కురు మండు చూడు అంది. మారతాడంటావా? ఎవడి కోసం మారతాడే? మా బంధువుల్లో అమ్మాయి ఉంది. అందరినీ నిలయిస్తుంది. చదువుకుంది. 50,000 కట్నం కూడా ఇస్తారు. వాడిని ఒప్పిస్తాలే. వాళ్ళతో నువ్వే మాట్లాడు. అలాగే హుషారుగా ఉంది సుశీలమ్మ. కాంతమ్మ కొడుకు ముందు తన బాధలు ఏకరు పెట్టింది. నువ్వు పెళ్లి తప్పక చేసుకోవాలిరా, చాలా సంబంధాలు వస్తున్నాయి అంది. సరే అన్నాడు. అలాగే సుమతికి చీర తీసుకురా. ఈ ఒక్కసారి నా పరువు కాపాడాలరా. అదసలే అభిమానం గల పిల్ల. కాస్త ఖరీదు గల చీర తీసుకురా. మంచిది అన్నాడు. బట్టలు వేసుకుని తయారయ్యాడు. ఈ మధ్య విష్ణు కూడా వివాహం చేసుకోవాలనే తలపు కలిగింది. ఏదో ఒంటరితనం, యాంత్రిక జీవితంలో విసిగెత్తిపోయాడు. ఇంటిలో అందరూ అతన్నో శత్రువులా చూస్తున్నారు. తన కష్టసుఖాలు పంచుకునే అమ్మాయి కావాలి. కాని తన ఆశయాలను ఏ యువతి హర్షించదు. ఓ నిట్టూర్పు వదిలాడు. మెల్లగా కారు బట్టల కొట్టు ముందు ఆగింది. ఆ కొట్లో అన్ని రకాల బట్టలు ఉంటాయి. అన్ని జాతుల వారు వస్తారు. అటు పాత ఇటు కొత్తల మేలు కలయిక గల రకాలుంటాయి. విష్ణుబాబా, ఎన్నాళ్లకు దయ కలిగింది? షాపు ఓనరే అతన్ని లోపలికి తీసుకువెళ్లాడు. జనంతో కిటకిటలాడుతోంది షాపు. అతను చీర చూసుకుంటుండగా వెనక సన్నగా సంభాషణ వినిపించింది. ఆ గొంతు చిరపరిచితంలా అనిపించింది. మెడ తిప్పి చూశాడు. అతని ఊహ నిజమైంది. సుజాత మరో రుద్రాలతో కూర్చుంది. పోలికలు చూస్తే తల్లిలే కనిపించింది. ఏవేవో బేరం చేస్తున్నారు. ఈ ధర్మవరం చీర తీసుకో సుజా. అంత ఖరీదున్న చీరెందుకే? నీలాంటి పిచ్చి పిల్లని చూడలేదు. ఎందుకేంటి? కట్టుకోవడానికి. అన్నయ్య అంత డబ్బు తెచ్చాడో లేదో, లేకపోతే పొద్దు రాస్తాడు. ఎవడికోసం? వద్దమ్మా, అది పెట్టులో పెట్టి పూజించడానికే. హాయిగా ఈ ఫుల్ వాయిల్ చీరలు కొంటాను. దానికున్న దర్పం ఈ వాయిల్ చీరలకేది? చాలేమ్మా, డాబు దర్పాలకు ప్రాణం దారపోయినక్కర్లేదు. అవి 2 వదినకు. మరో 2 చీరలు తీసి పెట్టింది. ఇంతలో రఘు వచ్చాడు. బిల్లు చెల్లించాడు. బిల్లింత తక్కువైందేంటి చెల్లాయ్? బాధగా ఉందా అన్నాయ్? నీతో బాధం దేనికి? భోజనాల సమయం అయింది. టాక్సీ పిలవనా? అబ్బే, షాపు పైభాగం విశాలంగా ఉందట. విమానం దింపించు. ఏంటమ్మా విసురు? మన డాబులకు అంతు కనిపించదు. రఘు ఇటు తిరిగి చూసి విష్ణుకి నమస్కరించాడు. హలో, నమస్తే మిస్ సుజాత అన్నాడు. నమస్తే. సుజాత గుండెల్లో రాయి పడింది. ఉద్యోగం కోసం ఆఫీస్ చుట్టూ తిరిగిందని తెలిస్తే ఇంకేమైనా ఉందా? తల్లి సాధింపు. అది గ్రహించినట్టు అతని విషయమే ఎత్తలేదు. నేను డ్రాప్ చేస్తాను రఘు. ఓ 5 నిమిషాలు ఆగండి. వెళ్ళగలమండి. సుజాత అన్నను కొరకరా చూసింది. మీకు ఫ్రీగా రావడం ఇష్టం లేకపోతే నాకు చిన్న సహాయం చేయండి. ఓ చీర కావాలి, ఎన్నిక చెయ్యండి. అబ్బే, అదేం లేదు. ఎంతలో చూడమంటారు? మా అమ్మ. అమ్మా, అన్నయ్యకు జ్వరం వచ్చిన రోజు వాణ్ణి ఇంటికి తీసుకొచ్చింది వీరే. పరిచయం చేసింది. అతను చెప్పిన ధరలో ఓ చీర ఎన్నిక చేసి పెట్టింది. వారిని వారింటి దగ్గర దింపొచ్చాడు. అతను ఆశించిన లక్షణాలున్న కన్య అతని కళ్ళ ముందున్నట్టు అనిపించింది. నిశ్చింతగా నవ్వుకున్నాడు. అమ్మా, తల్లి గదిలోకి వెళ్ళాడు. ఆమె చుట్టూ మంచాలలో అడదిడ్డంగా పడుకున్నారు పిల్లలందరూ. అందర్నీ జరిపి చెల్లాచెదురుగా పడున్న పుస్తకాలు ఓ దగ్గర పెట్టి తల్లి దగ్గర కూర్చున్నాడు. అమ్మా, నీకో సంగతి చెప్పాలి. ఏంట్రా? అతను మెల్లగా చెప్పాడు. ఒరే రఘు, నీకీ మాట అనడానికి మనసెలా వచ్చిందిరా? ఆ కరుకోటకుడుగా నా కూతురినివ్వడం. కన్నతల్లే పెట్టే బాధలు భరించలేదట. ఎవడికో ఇచ్చి చేతులు దులుపుకుందాం అనుకున్నావా? అమ్మా, అమ్మటమ్మా, నీ కూతుర్ని అలాంటి వాడికిస్తావట్రా? ఇష్టం లేకపోతే మానేయొచ్చు. ఇది వరలో ఎన్ని మానలేదు? మనమేం అడిగామా? వాళ్లే కబురు చేశారు. వద్దనుకుంటే పోలే. నిష్ఠూరం దేనికి? సరళంది. పైగా నాది నిష్ఠూరమా? లక్షాధికారులు కాని కట్నం లేక మన అమ్మాయిని చేసుకుంటామని కబురు చేశారంటే అందులో తిరకాసుంది. ఆ అబ్బాయి గుణం తెలిసి ఎవరో పిల్లనివ్వలేదని. నీది కనకడుపా? అమ్మా, రఘు బాధగా అన్నాడు. సుజాత నీకు కూతురైతే నాకు చెల్లెలు. తనకి కలలో కూడా అన్యాయం చేయను. నువ్వెందుకు అపోహపడుతున్నావో నాకు తెలీదు. అతన్ని ఎరిగిన వారు అంతా మంచివారు, సమర్థుడు అన్నారే గాని దుర్మార్గుడు అని చెప్పలేదు. అందుకే నీకు నచ్చితే చేద్దామని. వాళ్లే అమ్మాయి నచ్చిందని కబురు చేశారు. మరెందుకు చేరు? బంధువులంతా రకరకాలుగా చెప్పుకుంటున్నారు. పిసినారట. ఇంట్లో వారిని గడగడలాడిస్తాడట అంది. మాకు నచ్చలేదని చెబుతాను.
ఊరికే చెప్పడమా? నీకో దండం, నీ డబ్బుకో దండం, నీకిచ్చే బదులు ఓ బావిలో దింపడం మంచిదని చెప్పు. సరే అలాగే అన్నాడు. ఏంటన్నయ్యా, ఏదో వేడివేడి చర్చలో ఉన్నట్టున్నారు. ఏం లేదు, నువ్వెలారా? తల్లి పిలిచింది. అవునులే, ఏదైనా నాకెందుకు చెబుతారు? అప్పంతా మీ నెత్తిన రుద్ది వెళ్ళిపోయే ఆడపిల్లనేగా. సుజా, నాకేం చెప్పద్దన్నయ్య, నేను ఎంఏ చదువుతాను. ఏంటే? సుందరమ్మ బొగ్గలు నొక్కుంది. ఇలాంటి పిచ్చి వేషాలు వేశావంటే నేను ఏ కాశీకో వెళతాను అంటూ బెదిరించిపోయింది. అమ్మా, వెళ్ళేదేదో తొందరగా వెళ్ళవే. నీకు ముక్తి, నాకు డిగ్రీ, అన్నయ్యకు అప్పుల నుండి విముక్తి లభిస్తాయి. అవునే, నీకంత ఆటగా ఉంది. ఒరే రఘు, ఆ విజయవాడ సంబంధం ఖాయం చేయరా. ఎలా వద్దుంటుందో నేను చూస్తాను. మంచిదమ్మా అన్నాడు. అందరూ భోజనాలు చేశాక సరళ వంటిల్లు సర్దుతోంది. సుందరమ్మ నిద్రపోయింది. సుజాత మెల్లగా మేడెక్కింది. అన్నయ్య, ఇందాకటి గొడవేంటి? విష్ణువర్ధన్ గుర్తున్నాడా? అదే, ఆ రోజు లిఫ్ట్ ఇచ్చాడు అతనేనా? అతనే. అతనికి నువ్వు నచ్చావట. నీకిష్టమైతే. కానీ కట్నం వద్దన్నాడు. ఇందులో అమ్మను చికాకు పరిచే విషయం ఏమిటి? అతనిది పెద్ద కుటుంబం, అతనే యజమాని. ఇంట్లో వాళ్లకు అతనంటే హడలు. అతనికి ముద్దుగా కరుకోటకుడు అని నామకరణం కూడా చేశారు. అయితే అతనికిచ్చే బదులు బావిలో వెయ్యమంటోందమ్మా. నన్నేనా? భయం నటించింది. నీకన్నీ హాస్యాలే. చికాగ్గా చూసి అతను సిగరెట్ అంటించుకున్నాడు. సుజాత మనసులో తళుక్కుమంది ఆలోచన. 3 రోజుల క్రితం అప్రయత్నంగా అన్నా వదినల మాటలు వింది. ఈ వడ్డీలు కట్టలేని సరు, ఈ ఇల్లు అమ్మితే పీడా పోతుంది. అంత తొందరెందుకు, ఇల్లమ్మే రోజొస్తుంది అంది సరళ. అదేం? రేపు సుజాత పెళ్లి ఎలా చేస్తారు? అవును అన్న భారంగా నిట్టూర్చాడు. నేను మెట్రిక్ చదివాను కదా, ఎక్కడైనా ఉద్యోగం చేయకూడదా? అమ్మో, అమ్మ ఊరుకుంటుందా? ఇంకోసారి అనేవు అలాంటి మాటలు. అప్పట్నుండి తను ఏం చెయ్యాలన్నదే ఆలోచన. ఎంఏ చదివి ఏ కాలేజీలోనైనా ఉద్యోగం చేస్తూ అన్నకు సాయపడదాం అనుకుంది. తల్లి అది సాధ్యపడనివ్వదు. ఎంత కరుకోటకడైనా ఎంత అన్నం పెట్టకపోడు. వేలు కట్నం తీసుకున్న బావలు పువ్వుల్లో పెట్టి పూజ చేస్తున్నారా? సుజాత తేలిగ్గా నిట్టూర్చింది. అన్నయ్య. ఏమ్మా? సిగరెట్ పారేసి అడిగాడు. అతనికి కబురు చెయ్యి, నాకిష్టమేనని. అమ్మకిష్టం లేదు సుజా. వివాహం అంటే 100 ఏళ్ల పంట. బాగా ఆలోచించుకో. ఆలోచించాల్సిన అవసరం లేదు. పోనీ అతని గురించి పూర్తిగా చెప్పని, తర్వాత నీ నిర్ణయం తీసుకుందువు గాని. అక్కర్లేదు. కట్నం వద్దన్నాడంటే కనీసం అవతల మనిషి కష్టాలు అర్థం చేసుకునే విశాల హృదయం ఉంది. తొందరపడకే, ఒక పని చేద్దాం. మీరిద్దరూ కలిసి మాట్లాడుకున్న తర్వాత ఓ నిర్ణయానికి రా. ఒకరి ఆశయాలొకరు. ఆశయాలు కాదు, ఒకరి దురాశలు ఒకరను బావుంటుంది. చిన్నబావ చుట్టుపక్కల ముక్కు మీద వేలేసుకునేలా అక్కయ్యను అవతలకు పిలిచి ఆశయాలు, అభ్యుదయ భావాలు చర్చించలేదు. అటు తాళి కడుతూనే మర్యాదలు తెలియవని మనల్ని దులిపేయలేదు. నాకలాంటి పిచ్చి కోరికలు లేవు. అది కాదు సుజా, ఇంకేం చెప్పద్దు. అతను ఎలాంటి వాడైనా నాకు అనుగుణంగా మార్చుకుంటాను అంది దృఢంగా. అతనేం మాట్లాడలేదు. సుజాత తన జీవితం పణంగా పెట్టైనా అన్నను రక్షించాలి అనుకుంది. అలా అని అనుభూతులకు, ఆశలకు అతీతురాలు కాదు. వివేకంతో ఉండాలంటుంది. అది ఆమెకెలాబ్బిందో సుందరంకెప్పటికీ అర్థం కాదు. మిగిలిన కూతుళ్ళు అచ్చు తల్లి పోలిక. చూడమ్మాయి, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, వాడు సంపాదించినప్పుడే 4 రాళ్లు వెనకేసుకో అనే అత్తగారి మాటలే గుర్తుకొస్తాయి. ఈ మారెమ్మకు ఆ ముసలమ్మ గుణమే వచ్చింది అనుకుంటుంది ఎన్నోసార్లు. పైకొచ్చిన సరళ అన్నా చెల్లెళ్ల వాదం వింది. నా సంగతి నేను చెప్పాను, ఆ పైన మీ ఇష్టం, మళ్ళీ నా పెళ్లి విషయం ఎత్తద్దు అని వెళ్ళిపోయింది. ఏమంటావ్? భార్యను ఉద్దేశించి అడిగాడు రఘు. నేను ఏమంటే చెల్లుతుంది, సుజాత వ్యక్తిత్వాన్ని గౌరవిస్తాను అంది. నాకు వ్యక్తిత్వం లేదని పరోక్షంగా చెప్పడమేగా. కొంచెం కోపంగా చూశాడు. ఇదో కొత్త అలవాటు నేర్చుకున్నారు. విసుక్కుని వెళ్ళి పడుకుంది. ఆ రోజుతో ఆగలేదు ఆ ప్రస్తావన. అక్కలు, బావలు హితో చెప్పడానికి వచ్చారు. కట్నం తీసుకొని బుద్ధిమంతుడు ఎవరన్నా ఉంటే అతనికిచ్చి చేయమంది. దాంతో వారు ఈ ఊబిలో తలదొరచడం దేనికని ఊరుకున్నారు. రఘు వెళ్లి పెళ్లికి తమ అంగీకారం తెలిపి తాంబూలం తతంగం పూర్తి చేశాడు. ఏంటి? సుందరమ్మ ముక్కుపై వేలుంచుకుని బయటకొచ్చింది. భార్యతో పెళ్లి ఎక్కడ జరగాలో చెబుతున్న రఘు గతుకుమన్నాడు. అదే, విష్ణువర్ధన్ మన ఇంటి ఆవరణలో పెళ్లి జరిపించాలన్నాడు. ఆయన వైపు నుండి 100 మంది వస్తారట. మనము అంతేను. బుద్ధిలేదురా. మీ నాన్న తహసీల్దార్రా, ఆయన గౌరవం నిలపొద్దు. అలాని లేనిపోని ఆడంబరాలు పెట్టుకుంటే రిజిస్టర్ మ్యారేజీ చేసుకుంటాడట. అవును, ఎందుకు చేసుకోడు?
మన సంగతులు బాగా తెలిసాయేమో. కట్నం వద్దన్నాడని దరిద్రంగా పంపుకుంటామట్రా. ఓ 10,000 పెట్టి నగలు చేద్దాం. అన్నయ్య చెప్పలేదు కదూ, మొన్ననే బంగారం కొని కంసాలకిచ్చొచ్చాడు. సుజాత చెప్పింది. యారా చెప్పన్నయ్యా, మొహమాటం దేనికి? అతను వెర్రిగా సుజాతను చూశాడు. అప్పుడే పక్కింటాం పిలిచింది. ఆమెకు వెళ్లి సాష్టాంగ ప్రణామం చేద్దాం అనుకున్నాడు రఘు. రఘు ఇంటి ఆవరణలో సుజాత విష్ణువర్ధన్ల వివాహం క్లుప్తంగా జరిగింది. 2 జతల గాజులు, ఓ గొలుసు, 2 పొట్టుచీరలు కోడలికి బహుకరించింది కాంతమ్మ. వియ్యపురాలు మూతి తిప్పడం చూసి ఆమె హృదయం కలుక్కుమంది. మనకు లేకనా? కమలకు మీ బావ ఎన్ని చీరలు కొనలేదు? వీడి మొండిపొట్టు వీడిదే. వియ్యపురాలి మూతి విరుపు చూసావా? నువ్వు ఊరుకాక, ఆమెచ్చే కట్నానికి ఆ మాత్రం చాలులే. సుశీలమ్మ ఊరడించింది. మీ వియ్యపురాలు తనే తహసీల్దార్ అయినట్టు చేస్తుందేమిటి కాంతక్క? శోభనం వగేరాలు ఇక్కడే జరగాలట అంటూ కమలం వచ్చింది. ఆమె నేను అనుకున్నంత మాత్రాన జరుగుతాయటే. వాడేమన్నాడు? భోజనాలు జరుగుతున్నాయి. కాంతమ్మ దూరంగా నిలబడి చూస్తోంది. అలాంటివన్నీ మరి చిన్నపిల్లలకైతే బావుంటాయి. మనింటికి భోజనాలు కాగానే సుజాతతో వెళ్ళిపోదామన్నాడు. మీ వియ్యపురాలు చిందులు తొక్కుతోంది. కమలమ్మ వియ్యపురాలి వింత డాబులు చెబుతోంది. విష్ణువర్ధన్ ఇష్టప్రకారమే వధువును తయారు చేశారు. సుజాత వెళ్లి తల్లికి నమస్కరించింది. నా మాట విన్నావు గనకనా కష్టమో సుఖమో చేసుకున్నావు, అనుభవించు అంది లేవనెత్తుతూ. అమ్మా, ఇంకా కోపం పోలేదా? నీ ప్రేమ మా పట్ల ఎంత ఉన్నతమైందో ఎరుగమా? అన్నయ్య కూడా నీ కొడుకేనమ్మా. ఇంకా చెప్పాలన్న గొంతు పూడుకుపోయింది. సుందరమ్మ కోపం పటాపంచలైంది. కూతుర్ని హృదయానికి హత్తుకుని బావురుమంది. బావుంది సుందరమ్మ, ఆడపిల్లన్నాక తప్పుతుందా? ఆమె అన్న భార్య విడదీసింది. వెళ్ళొస్తాను దినా. సుజా సరళ ముందుకొచ్చి 2 భుజాలపై చేతులు వేసింది. నీ వ్యక్తిత్వాన్ని ఆరాధిస్తాను. మీ అన్న పట్ల నీకున్న ఈ ప్రేమ కలకాలం ఉండాలని కోరుకుంటూ ఇలా ఎన్నో చెప్పాలనుంది. కాని గొంతు పెగిలి మాటే రాలేదు. ఆలస్యం అవుతోంది. ఎవరో కేక వేశారు. సుజాత అన్న దగ్గరకొచ్చింది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. మరుక్షణమే పసిపాపలా చెల్లెల్ని దగ్గరకు తీసుకుని బావురుమన్నాడు. బాగుంది బావగారు వరస. విష్ణు వెనకగా రఘు భుజం తట్టాడు. కాదు కాదు విష్ణు, సుజాలేని ఈ ఇల్లు ఊహించలేను. అదో చైతన్య స్రవంతి. చైతన్యం గల వస్తువులు చలనం ఉంటేనే శోభిస్తాయి మరి. అతనన్న మాటలకు అందరూ నవ్వారు. సుజాత అన్న దగ్గర నుండి వెళ్లి అక్కలకు బావలకు నమస్కరించి వీడుకోలు తీసుకుంది. గుర్తించుకో మరదలా, మమ్మల్ని వెక్కిరించావు. మగాళ్లంతా ఇంతేనని ఉత్తరం రాయకపోతావా? మేం చూడమా? చిన్నబావ హాస్యం చేశాడు. సూటులో నిండుగా ఉన్న విష్ణును చూసి సుందరమ్మ ఒక క్షణం కూతురి అభిరుచి అభినందించకుండా ఉండలేకపోయింది. మిగిలిన అల్లుళ్ళు అక్కడే ఉన్నారు. వారితో చిన్నల్లుణ్ణి పోల్చి చూసుకుంది. అందరికీ నమస్కరించి గడప దాటింది సుజాత. విష్ణు, మా చెల్లి ఆర్ద్రంగా చూశాడు రఘు. నీకు చెల్లి, మాకేం కాదా? నిశ్చింతగా ఉండు అని చేతులు నొక్కి వదిలేశాడు. కారు ముందుకు సాగింది. సుందరమ్మ వెంటనే తన కూతుళ్లకు అల్లుళ్లకు తెచ్చిన బట్టలిచ్చి బొట్టు పెట్టించింది సరళ చేత. సుజాత ఖర్చు తగ్గించాలని చేసిన ప్రయత్నం కొనసాగుతుందా? ఒరే రఘు, ఆఖరి పెళ్లి. అత్తయ్యలకు వాళ్లకు పెట్టాలి. ఈ లిస్టు ప్రకారం బట్టలు తీసుకురా. ఆఖరి పెళ్ళేంటమ్మా, మనవరాలు లేదు? నవ్వుతూ అడిగాడు రఘు. ఒరేయ్, నన్ను మురిపించకరా, వెళ్ళిపట్టురా. ఇప్పుడు డబ్బు లేదమ్మా. సుజాత అప్పులకు వెళ్ళొద్దని ప్రమాణం తీసుకుంది. అదంతా నాకేం తెలీదు, పొద్దురాయించి పట్రా. అతను నిట్టూర్చి వెళ్ళిపోయాడు. విష్ణు కారుని నెమ్మదిగా పోనిస్తున్నాడు. సుజాత బయటకు చూస్తోంది. ఇంత అందమైన మూర్తికి కర్కోటకుడు అని పేరు ఎలా పెట్టారో? అమ్మ చెప్పిందంతా విని తన స్నేహితురాళ్ళు విలన్లా ఉంటాడు అనుకున్నారట. పదే పదే చూడాలనిపించే రూపం. ఆడవారిని మాయ చేసి మరిపించే రూపం. కర్కోటకుడు ఇలా ఉన్నాడేంటా అని ఆలోచిస్తున్నావా? చటుక్కున తలెత్తింది. అతను చిన్నగా మందహాసం చేశాడు. కళ్ళు ఒత్తుకుని తలదించుకుంది. నేను అనుకుంటున్న విషయం ఈయనెట్లా గ్రహించారబ్బా? ఈయనతో సామరస్యంగా సంసారం సాగుతుందా? ఇంట్లో వారు ఎలాంటివారో? ఇతంతో జీవితం ఎలా గడుపుతానా అని యోచన కాదు, ఊరికినే. మౌనవ్రతం లేదన్నమాట. అతని చిరునవ్వు చూసి తలవాల్చింది. ఒక్కసారి అతన్ని తనివి తీరా చూసి తన ఆశయాలు గుర్తించినందుకు, అవి నెరవేరడానికి కారణభూతుడైనందుకు అతనికి కృతజ్ఞత చెప్పాలనుంది. సిగ్గుతేర అడ్డొస్తోంది. ఓసారి అన్న స్నేహితుడిగా, మరోసారి ఒక సంస్థ యజమానిగా అతన్ని చూసింది. తనవాడు అనుకున్న తర్వాత అతన్ని తనివితీరా చూడనే లేదు. ఆమె కోరిక గ్రహించినట్టే ఆమెను దగ్గరకు లాక్కున్నాడు ఒక చేతితో.
అతని స్పర్శ ఏదో లోకాలకి ఈడ్చుకుపోయింది. అలాగే ఉంటే అతను కారు కంట్రోల్ చేయలేడేమో. వదలండి రోడ్డు అంది దూరం జరుగుతూ. ఏది సరిగ్గా చూడండి. మొదటి రోజు మారెమ్మ అంటూ ముద్దుగా మీ అన్నయ్య చెబితే జడుసుకున్నాను సుమా అన్నాడు కొంటి నవ్వు చిందిస్తూ. అతని మాటలు పూర్తి కాకపూర్వమే కారు ఇంటి ముందు ఆగింది. సుశీలమ్మ ఎదురొచ్చింది. కుడికాలు పెట్టమ్మా దిగబోయింది సుజాత. ఆమె చీర చెంగు హ్యాండ్ బ్రేక్లో చిక్కుకుపోయింది. ఆగి వెనుతిరిగింది. కళ్ళు చికిలించి తనే చెంగు వదిలించాడు. అప్పుడే వచ్చిన కాంతమ్మ చెవిలో గుసగుసలాడింది సుశీలమ్మ. ఆ అబ్బాయి అప్పుడే మారాడు చూడక్క, మనకదే కావాలిగా అంది సుశీలమ్మ. ఎర్రనీళ్లు తిప్పిపోసింది. ఇద్దరూ ఇంట్లోకి వచ్చారు. అన్నయ్య, ఇందాక నిత్యానందమట ఫోన్ చేశాడు. వాసు వచ్చి చెప్పాడు. ఏమన్నాడురా? నిన్ను హోటల్ రిడ్జ్లో కలవమన్నాడు అర్జెంటట. అతని ముఖాన ఇందాకటి ప్రసన్నత లేదు. చికాకు స్పష్టంగా కనిపించింది. కోటు కుర్చీపైకి వేసి బయలుదేరాడు. విష్ణు, ఉదయమే పెళ్ళయింది. ఇల్లు కదలకూడదు. అతనికి రేపు వస్తానని ఫోన్ చేయి. ఫోన్లో జరిగే పనైతే నేను వెళతానా? అతను రేపు వెళ్ళిపోతాడు. భోజనం చేసి వెళ్ళరా? వచ్చి చేస్తాను. అప్పటికే కారు స్టార్ట్ అయింది. సుజాత ఆడపడుచుల దగ్గర కూర్చుని వారి బడిలో విశేషాలు వింటూ తన కాలేజీ అనుభవాలు చెబుతూ వారితో కలిసిపోయింది. సుశీలమ్మ షర్బత్తు తెచ్చిచ్చింది. అలా గంట గడిచింది. సుజాతకు ఓ మూల ఏదో బాధగా ఉంది. సరస సల్లాపాలతో గడపాల్సిన సాయంత్రం ఇలా గడిచిపోయింది. అతని సమక్షం కావాలని తన మనసు ప్రగాఢంగా వాంఛిస్తోంది. అతనికా వాంఛలేదా? అమ్మాయి, స్నానం చేద్దూరా? సుశీలమ్మ పిలిచింది. స్నానం చేసి ఆమెచ్చిన తెల్లని జరీచీర కట్టుకుంది. నేను జడవేస్తాను. సుమతి ముందుకొచ్చింది. ఆమె నిండు చోలాలు, ప్రసవానికనుంది. జడవేసి మల్లెలు తురిమింది. అమ్మా, వాణ్ణి ఓ దారిలో నువ్వే పెట్టాలి అంది సుశీలమ్మ. కొత్త కోడల్ని హడలగొడతావేం పిన్ని? సుమతి కసురుకుంది. మరదల నుదుట చక్కగా తిలకం దిద్దింది. రండమ్మా, భోజనాలు చెదురుగాని. అత్తగారు పిలిచాక వెళ్ళక తప్పదు. కానీ మనసంతా అదోలా ఉంది. ఏ చిన్న శబ్దమైనా విష్ణువు వచ్చాడని చూస్తోంది. పరిసరాలు నిశ్శబ్దంగా మారిపోయాయి. 11 దాటాక అలసటగా విష్ణు వచ్చాడు. స్నానం భోజనం చేసి పైకి వెళ్ళాడు. సుజాత, ఇవిగో పాలు. పైకి వెళ్ళి విష్ణుకివ్వమ్మా. సుశీలమ్మ పాల గ్లాసు తెచ్చిచ్చింది. ఏంటో ఆయన లేకపోవడంతో అంతా ఇలా అయింది. కళ్ళొత్తుకుని బీరువాలోంచి ముత్యాల హారం కోడలి మెడలో వేసింది. వెళ్ళమ్మా. ఆమె హృదయం పరుగులు పెడుతోంది. కాళ్ళు ఆగిపోయాయి. తన వివాహం మొదటి రోజు ఇలా ఇంత మామూలుగా స్నేహితురాళ్ల సరసాలు, బంధువుల హాస్యాలు లేక గడవడానికి తనే కారణమా? ఆలోచించసాగింది. ఏదో అసంతృప్తి అలుముకుంది మనసంతా. వెళ్ళమ్మా, ఇదంతా మన దురదృష్టం. ఆయనే ఉంటే ఈనాడు ఈ పెళ్లిలా జరిగేదా? కమల శోభనం ఈ పెళ్లి కన్నా ఘనంగా జరిగింది. ఈ కరుకోటకుడి చేతిలో ఈనాడిలా అయిపోయాం, రెక్కలు విరిగిపోయిన పక్షిలా. బొగ్గలు పుణికి పైకి పంపింది. తడబడే అడుగులతో పైకి వెళ్ళింది. ఫలానా గది అని చూపించేవారు లేరు. ఆయనను గురించి అందరూ అన్ని రకాలుగా చెబుతున్నారు. చివరకు తల్లి కూడా. తానెలా మొసులుకుంటుందో ఏమో. లైటు కనిపించే గదిలోకి వెళ్ళింది. పెద్ద గది. ఒకవైపు తెల్లటి దుప్పటి పరిచిన పెద్ద మంచం ఉంది. మరోవైపు రాసుకునే బల్ల ఉంది. దాని ముందే కూర్చుని టకటకా టైప్ చేస్తున్నాడు. 2 కుషన్ చైర్సు, గాడ్రేజ్ బీరువాకు 2 వైపులా ఉన్నాయి. ఎదుటి గోడవైపు నిలువెత్తు ఫోటో ఉంది. పోలికలు, దానికున్న పూలదండ, గంధం బొట్టు చూసి అది తన మామగారైన కోదండరామయ్య గారిదని తెలుసుకుంది. గది ముందున్న కారిడార్లో బాత్రూము, బట్టల స్టాండు ఉన్నాయి. ప్రపంచంలో తనకేం పట్టనట్టు పనిలో లీనమయ్యాడు. మధుర స్మృతులతో గడిచే తొలిరేయి ఒకరి కోసం ఒకరు నిరీక్షించుకుంటారు. నిజంగా కర్కోటకుడే, హృదయం లేదు అనుకుంది. వెంటనే కళ్ళల్లో నీరూరింది. 5 నిమిషాలు అలాగే నిలబడింది. దోవతి లాల్చీలో మరింత అందంగా కనిపిస్తున్నాడు. వీళ్ళింటి పద్ధతులేమో. తను వస్తానని అతనికి తెలుసో లేదో తను అలక సాగించడం మంచిది కాదు. మెల్లగా గ్లాసు మంచం తలవైపునున్న చిన్న బల్లపై పెట్టింది. ఓ టైపిస్ట్ని పెట్టుకోకూడదు. పిసినార్తనానికి ఓ హద్దుంటుంది అనుకుంది. అతని ఏకాగ్రత చెడగొట్టాలా లేక వెళ్ళి మౌనంగా నిద్రపోవడమా అని ఆలోచించింది. అతని ఏకాగ్రత చెడగొట్టడమే అనుకుని మంచం వైపునున్న కిటికీ తీసింది. చల్లటి గాలి గదిలోకొచ్చి గిలిగింతలు పెట్టింది. అతను తల తిప్పి చూశాడు. చిన్నగా నవ్వుతూ చేతులు వెనక్కు విరుచుకున్నాడు. ఓ, నువ్వొచ్చావా అన్నాడు. ఆమెకు చిరుకోపం లాంటిదొచ్చింది. తలెత్తి ఒకసారి చూసి తల వంచుకుంది. చాలాసేపయిందా? టైం చూడలేదు. విసురుగా జవాబు ఇవ్వాలనుకుంది. వెంటనే వదిన మాటలు గుర్తుకొచ్చాయి.
ప్రకృతే స్త్రీకి కొన్ని బలహీనతలు అంటగట్టింది సుజా. ప్రతి నిత్యము మన హక్కులు నిలుపుకోవాలని అభిమానపడితే జీవితంలో మిగిలేది అశాంతి. కొన్ని విషయాల్లో మనసు విశాల హృదయం ప్రదర్శిస్తేనే సంసారం సాఫీగా సాగుతుంది. కోపం వచ్చినట్టుందే. టైప్ మిషన్ మూసొచ్చాడు. ఈ మనిషికి పెళ్ళాం కంటే పెళ్లి కంటే టైపే ఎక్కువ అని ఆలోచిస్తున్నావు కదూ. నవ్వుతూ ఆమె 2 భుజాలపై చేతులు అంచాడు. ఆ స్పర్శకు పులకించిపోయింది. అది చాలా ముఖ్యమైన పని. రేపు మార్నింగ్ పోస్ట్లో వెళ్ళిపోవాలి. అందుకే. అదిగాక మా అక్క పెళ్లిలో చూశాను. అలంకరణ ముగిసేటప్పటికే తెల్లవారుజామైంది. అలాగే అవుతుందేమో. ఈ సమయం వృధా చేయరాదని. చిన్నగా నవ్వింది అతని మాటలకు. సుజా కోపం పోయినట్లేనా? జవాబుగా ముందుకు జరిగి స్పృహ తప్పినట్టు అతని చేతుల్లో ఒరిగిపోయింది. సుజా మాట్లాడు సుజా. మీరు పిలిస్తే మళ్ళీ మళ్ళీ వినాలనుంది. ఓ నవ్వాడు. ఇటు చూడు. మామూలు రోజైతే ఈ పాటికే అలసి హాయిగా నిద్రపోయేవాణ్ణి. ఈ రోజైతే నీ కోసం కూర్చున్నాను. థ్యాంక్స్. ఇలాగైనా చెప్పేది? అతను ముందు కొంగాడు. అలా కొన్ని నిమిషాలు తన్మయావస్థలో గడిపారు. అతని చెయ్యి ఆసరాగా తీసుకుని మంచం దగ్గరకు వచ్చింది. అతను కూర్చోగానే తను దూరం జరిగింది. ఎక్కడికి? నా ఆశయం నెరవేరడానికి సహకరించిన మీకు కనీసం పాదవందనం చేయొద్దు అంది వంగుతూ. అతని ముఖం గంభీరంగా మారిపోయింది. ఆమెను లేపాడు. ఏంటో ఆ ఆశయం? కట్నం లేకుండా భర్తను పొందడం. సుజా భార్యాభర్తలంటే లోకానికి చూడ్డానికి ఒక తాడుతో బిగించబడే ఎద్దులు కారు. ఒకరినొకరు మనస్ఫూర్తిగా గౌరవించుకోవాలి. దినమంతా పోట్లాడి పడకటింట్లో కాళ్ళు పట్టుకోవాలనుకునే స్త్రీలంటే పరమ అసహ్యం. మీ ప్రతి పనికి నా సహకారం ఉండాలని పరోక్షంగా చెప్పడమా? ధైర్యం చేసి నవ్వుతూ అంది. అవన్నీ తిరిగ్గా చర్చించుకుందాం. ఆమె చేతులు పట్టి ముందుకు లాగాడు. అతని అధరాల ముదురు స్పర్శ ముఖమంతా పాకుతుంటే భరించలేనట్టు అతని వక్షస్థలంపై తలవాల్చేసింది.